అగ్ని పరీక్ష 2 రసవంతరంగా స్టార్ట్ కావడం జరిగింది. ఉప్పల్ బాలు ఎపిసోడ్ కూడా అందరినీ ఆకట్టుకుంది. నవదీప్ గారు ఉప్పల్ బాలు మీద నోరు జారని ఉప్పల్ బాలు గారు ఇప్పటికే యూట్యూబ్లో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. కానీ బిందు మాధవి మాత్రం ఆ న్యూస్ కరెక్ట్గా చూడాలంటే మీరు ఖచ్చితంగా ఎపిసోడ్లు ఫాలో అయితేనే మీకు ఉప్పల్ బాలు గురించి తెలుస్తుంది అని ఆమె చెప్పడం జరిగింది. అయితే ఒక విధంగా చెప్పాలంటే నవదీప్ గారు ఉప్పల్ బాలుని ఆ విధంగా అనకుండా ఎలిమినేషన్ చేస్తే అయిపోయేది. కానీ నోరు జారి నీ వీడియోలు వల్గర్ వీడియోలు, నీ వీడియోలు ఎవరు చూస్తారు, నీ వీడియోలు చూసి ఎవరు ఇన్స్పైర్ అవుతారని ఉప్పల్ బాలుని అవమానించడంతో ఉప్పల్ బాలు బాగా ఫీల్ అవుతుండు. కానీ మొత్తానికైతే ఉప్పల్ బాలు పాపం ఎలిమినేషన్ కావడం జరిగింది. అయితే అగ్ని పరీక్ష రెండో ఎపిసోడ్లో మాత్రం ఆర్జే చరణ్ 3 గ్రీన్స్ సంపాదించి టాప్ 15లోకి వెళ్ళిపోవడం జరిగింది. మొత్తానికి టాప్ 15లో 15 మంది రావడం జరిగింది. ఆ 15 మందిలో మాత్రం 5 మాత్రమే హౌస్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పటివరకు టాప్ 15 మాత్రం సెలెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఆర్జే చరణ్ 3 గ్రీన్స్ సంపాదించిండు. ఆయన టాప్ 15లోకి వెళ్ళిపోయింది. ఇక కొంతమందిని మాత్రం హోల్డ్లో పెట్టడం జరిగింది. ఇంకొందరిని అయితే అటు నుంచి అటే ఇంటికి పంపించడం జరిగింది. అక్షయ్ రాజ్ అనే కంటెస్ట్ మాత్రం జడ్జిలకు మాత్రం మామూలుగా కాదు, విసుగు తెప్పించలే. బిగ్ బాస్ లవ్ ట్రాక్ సెట్ చేస్తే నేనే చేస్తానంటూ నోరు జారడం జరిగింది. బిగ్ బాస్ అలా లవ్ ట్రాక్ చేస్తాడా అని రియాలిటీ గేమ్ షో కాదా అని శ్రీముఖితో పాటు మిగతా జడ్జిలు కూడా షాక్ కావడం జరిగింది. ఇక అక్షయ్ రాజ్ మాత్రం జడ్జిలకు విసుగు తెప్పించడం అటు నుంచి అటే వెళ్ళిపోవాల్సి వచ్చింది పాపం. ఆర్జే చరణ్ అని నిజామాబాద్ నుంచి 20 ఏళ్ళ కుర్రాడు రావడం జరిగింది. ఇతను మల్టీ టాస్కర్ అని, హౌస్ చేయడం ఇష్టమని, బిగ్ బాస్ షోకి వెళ్తానని, ఆ తర్వాత బజ్ ఇంటర్వ్యూలకు హోస్ట్ కూడా చేస్తానని కాన్ఫిడెంట్గా చెప్పడం జరిగింది. ఒకప్పుడు రిలేషన్స్ ఉంటే ఇప్పుడు సింగిల్ అని చాలా న్యాచురల్గా చెప్పడం జరిగింది. ఎంటర్టైన్గా అన్నీ చెప్పుకురావడం జరిగింది. డిగ్రీలో రిలేషన్షిప్ ట్రై చేశా, 2-3 నెలల్లో బోర్ కొట్టడం జరిగింది, రోజు మాట్లాడడం ఏంటి అనిపించింది అని నవ్వుకుంటూ చెప్పాడు. తమ్ముడు చిన్న వయసులోనే కళ్ళు తెరుచుకున్నాడని అభిజిత్ నవదీప్ అనడం జరిగింది. మేమంతా అదే బ్యాచ్ అని బిందు శ్రీముఖి అంటే నేను కూడా మీ బ్యాచ్ జాయిన్ అవుతానని అనడం జరిగింది చరణ్. కోడిలా నువ్వు ఎందుకుంటావని రాశావని శ్రీముఖి అడిగితే పోతూ ఒక ఇద్దరిని ఆకలి తీర్చాలని కామెడీ చేశాడు చరణ్. ఎవరికి ఇష్టం వాళ్ళది కదా, ఆ అమ్మాయిని అలా తనలా వదిలేయాలి కదా అని రిలేషన్షిప్ గురించి బిందు మాధవి అంటుంది. అందుకే వదిలేశా అని చరణ్ కౌంటర్ వేస్తే అందరూ నవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆ 4 బజ్ ఇంటర్వ్యూ చేస్తాడు చరణ్. ఆ తర్వాత అందరు కలిసి గ్రీన్ ఇస్తారు. ఒకవేళ రెడ్ ఇచ్చి ఉంటే ఏం చేసేవాడిని అంటే ఆహార దీక్ష చేసేవాడిని, తింటూ బాధపడేవాడిని అని మళ్ళీ కామెడీ చేస్తాడు చరణ్. ఫుల్ ఎంటర్టైనింగ్గా హోస్ట్గా ఉన్నామని టాప్ 15లోకి పంపించేశారు చరణ్ని. దీప్ జాన్ అని ఒక కంటెస్ట్ వస్తారు. బ్రేక్ వల్లే బెస్ట్గా మారని, ఇప్పుడు ఇంకో రిలేషన్షిప్లో ఉన్నానని చెబుతుంది. నా అలాంటి తిక్క మనసులు కూడా ఉండాలి కదా అని అంటుంది. ఇక ఆమె మాటలకు చేష్టలకు కన్విన్స్ అవ్వని జడ్జిలు రెడ్ ఫ్లాగ్ ఇచ్చి పంపించేశారు. ఐ హేట్ ద జడ్జ్మెంట్ అనుకుంటూ వెళ్ళిపోయింది ఆమె. సరే వెళ్ళమ్మా అన్నట్టు శ్రీముఖి కౌంటర్లు కూడా వేసింది. ఆ తర్వాత వశిష్ఠ, సత్య, నిఖిల్ అని కొంతమంది రావడం జరుగుతుంది. వారి అటు నుంచి అటే పంపించేశారు. ఆ తర్వాత భరత్ అని ఒక వ్యక్తి ఆయా షేర్ పాడుకుంటూ స్టెప్పులు వేస్తాడు. సరదాగా వచ్చావు కదా, సరదాగానే పంపిస్తున్నామని జడ్జిలను అంత తిరిగి పంపించడం జరిగింది. అమన్ మసూద్ అని నల్గొండ నుంచి వచ్చిన వ్యక్తి కాస్త ఎంటర్టైన్ చేశాడు. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్తో బీటెక్ ఆపేశా, ఇప్పుడు ఇలా లా చేస్తున్నా, నెల రోజులు థియేటర్ ఆర్ట్స్లో ట్రైనింగ్ తీసుకున్నా, యాక్టింగ్ వచ్చు, షార్ట్ ఫిల్మ్ చేశానని అంటాడు. ఒక సిచ్యువేషన్ ఇస్తే ఎమోషనల్గా నటించి అద్భుతంగా జడ్జిల చేత అనిపించుకున్నాడు. యాక్టింగ్ బాగా చేశామని జడ్జిలు మెచ్చుకోవడం జరిగింది. ఇక తెలివి పరీక్ష అని ఒక పేపర్ మీద టీషర్ట్ బొమ్మ వేసి దీనికి ఎన్ని బొక్కలున్నాయని అడుగుతాడు అభిజిత్. ఇక ఆన్సర్ చెప్పు, దాని మీద వ్యాసం రాయమని పక్కనే కూర్చోబెట్టాడు. సిద్దిపేట నుంచి సుమ అనే అమ్మాయి రావడం జరిగింది. 16వ శతాబ్దంలో వచ్చాం సిద్దిపేట, మేము చాలా జాబ్స్ వచ్చాయి అయినా వదిలేశా. అభిజిత్తుల కంపోజర్ కోపం వస్తే బిందులా, మింగిల్ అవ్వడంలో నవదీప్లా, నవ్వుతూ ఉంటా శ్రీముఖుల అని అందరినీ కవర్ చేయడం జరిగింది. సుమ రిలేషన్షిప్లో లేను, అమ్మాయిలు ఎక్కువగా ప్రేమిస్తారని సుమ అంటుంది. నువ్వు పోలీస్, వాడు అమన్ లాయర్ అని
నీకు ఒకేనా అన్నట్టు నవదీప్ అడుగుతాడు. అమ్మాయిలతో పులిహోర కలిపాడు బయట అని అమన్ గురించి సుమ చెబుతుంది. ఆ ఎల్లో కలర్ డ్రెస్ బాగాలేదని సుమ అంటుంది. ఇంతకుముందు అమ్మాయిలు డామినేట్గా ఉంటారని అమన్ అన్నాడు. ఇప్పుడు మీరు డిబేట్ చేసుకోవాలని శ్రీముఖి అంటుంది. ఇంత అందంగా ఉన్నారు, ఇది డామినేటింగ్ కాదా అని సుమ బిస్కెట్ వేస్తాడు అమన్. అలా కాసేపు ఇద్దరు డిబేట్ చేసుకుంటారు. కాసేపు అమన్ పక్కన పెడతారు. ఆవు పేడ మొహానికి రాసుకుంటావని టాస్క్ ఇచ్చి మొహానికి రాసుకునే టైంకి ఆపమని అంటారు. బాగానే మాట్లాడుతున్నావు, క్యూట్గా ఉన్నావు, జెన్యున్గా అనిపిస్తుంది, డైరెక్ట్గా టాప్ 15 పంపించను, ఇంకొక యాంగిల్లో చూడాలి. నవదీప్ అభిజిత్ గ్రీన్ ఇచ్చి బిందు మాత్రం పాపం రెడ్ మాత్రం ఇవ్వడం జరిగింది. ఇక అమను కూడా ఇలానే చెప్తారు. నవదీప్ అభి గ్రీన్ ఇచ్చారు, కాస్త కాన్ఫిడెన్స్ తెచ్చుకో, మంచోళ్ళగానే ఉన్నావు, నువ్వు ఎంటర్టైనింగ్గా ఉన్నావు, ఇంకా ప్రూవ్ చేసుకునే అవకాశం ఉందని బిందు హోల్డ్లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత అక్షయ్ రాజ్ వచ్చాడు. రోస్టింగ్ వీడియోలో తన హాబీ అని ఇన్స్టాలో వీడియోలు చేస్తుంటానని చెప్తాడు. సరే మమ్మల్ని రోస్ట్ చేయని టాస్క్ ఇస్తారు జడ్జీలు, కానీ అక్షయ్ ఎవరిని కూడా రోస్ట్ చేయలేకపోయాడు. అది రోస్ట్ కానే కాదు, ఇది రోస్టా అని నవదీప్, బిందు, శ్రీముఖి అభిజిత్ మీద కామెంట్ చేయడం జరిగింది. సరే ఏదో ఒక టాపిక్ తీసుకొని రోస్ట్ చేయి, నీకు 2 నిమిషాలు టైం ఇస్తా అని బిందు అంటుంది. టాపిక్ చెప్పండి అని టైం వేస్ట్ చేస్తుంటాడు. దీంతో బిందు దేవి సహనం కోల్పోయి రెడ్ ఇస్తుంది. త్వరగా రెడ్ ఇచ్చి పంపించేయండి, నాకు చాలా బోరింగ్గా ఉందని శ్రీముఖి దండం పెడుతుంది. మీరు ఎలా చెప్తారండి, మీరు హోస్ట్ కదా అని అక్షయ్ అంటే, నేను హోస్ట్ మాత్రమే కాదు జ్యూరీలో పార్ట్ కూడా అని శ్రీముఖి అంటుంది. బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్ళాక కంటెస్ట్ క్రియేట్ చేస్తా, బిగ్ బాస్ లవ్ ట్రాక్ సెట్ చేస్తా, అది కూడా చేస్తా అని నోరు జారుతాడు. బిగ్ బాస్ షోలో లవ్ ట్రాక్ అది రియాలిటీ షో కాదా, అలా బిగ్ బాస్ చేస్తాడా అని ప్రశ్నిస్తారు జడ్జిలు. దీంతో అక్షయ్ ఏం చెప్పాలో తెలియక కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు. రోస్టింగ్ చేయమంటే అది కూడా చేయడం లేదు, ఏది చేత కాదా, చెత్తగా ఉందని, నీలో మ్యాటర్ లేదని, బోరింగ్గా ఉన్నామని నవదీప్ కూడా రెడ్ ఇవ్వడం జరుగుతుంది. అమ్మయ్య నాకు చాలా హ్యాపీగా ఉందంటూ శ్రీముఖి తన షాడీజాన్ని కూడా చూపించడం జరుగుతుంది. నీకు వచ్చిన పని కూడా చేయలేకపోతున్నావు, రోస్టింగ్ వచ్చా అన్నావు, వచ్చిన పనే చేయలేకపోతున్నావు, రాని పని బిగ్ బాస్ ఇంట్లో ఏం చేస్తావని నమ్మకం ఏంటి, నువ్వు వెళ్ళురా బై అని అభిజిత్ అంటాడు. దీంతో అమన్ బయటకు వెళ్తాడు. ఇప్పుడు బయటికి వెళ్ళి మన మీద రోస్ట్ చేస్తూ వీడియోలు పెడతాడు చూడు అని శ్రీముఖి అంటుంది. ఇప్పుడు కంటెంట్ వస్తుందని నవదీప్, బిందు మాధవి అంటారు. ఆ తర్వాత గాయత్రి అని హైదరాబాద్ నుంచి ఒక అమ్మాయి రావడం జరుగుతుంది. మొదట్లో 100 కేజీలు ఉండేదాన్ని, యాక్టింగ్ కోసం 45 కేజీలు తగ్గా, సింగిల్ మదర్ నన్ను పెంచింది, నేను ఎలా ఉంటానో చూపించాలి అని బిగ్ బాస్ షోకు వస్తున్నాను అంటుంది. అదే బిగ్ బాస్ కదా, నువ్వు ప్రూఫ్ చేసుకోవడానికి బిగ్ బాస్ పంపించాలని అంటారు. స్ట్రీమింగ్తో బిగ్ బాస్ ఇంట్లో ఉన్నట్లు గొడవలైనట్లుగా ఆమె వాదించాలని టాస్క్ ఇచ్చారు. అందులో గాయత్రి బాగా చేస్తుంది. ఇలాంటి వ్యక్తులు కూడా బిగ్ బాస్ ఇంట్లో అవసరమని నవదీప్, అభిజిత్ గ్రీన్స్ ఇచ్చి, బిందు మాధవి మాత్రం రెడ్ ఇచ్చి హోల్డ్లో పెట్టడం జరుగుతుంది. పోతురాజు, పునీత్, సాగరిక, చరణ్, షర్మిక వంటి కంటెస్టెంట్లు అటు నుంచి అటే పంపించడం జరిగింది. రుచిత నిహానికి ముందుగా నానమ్మ వేషంలో వచ్చి అందరినీ పలకరిస్తుంది. ఆటలు ఆడకుండా గెలిచావు, చివరికి గెలిచావు, అదే ముఖ్యమని అభిజిత్తో అంటుంది. ఆ తర్వాత ఒరిజినల్ గెటప్లో వస్తుంది. వరంగల్ నుంచి వచ్చానని, కరోనాలో కూడా చావు భయం వల్లే యాక్టింగ్లోకి వచ్చాను, మొదట్లో రిజెక్షన్ కామన్ అనే ఇదే అన్నపూర్ణ నుంచి ఎన్నోసార్లు గెంటేయడం జరిగింది నన్ను, ఇప్పుడు ఇక్కడ నిలబడి నా జర్నీని చెప్పుకుంటున్నాను, నాలో నాకు నచ్చింది ఇదే అని అంటుంది. ఇక ఆమె మాటలు, చలాకితనం ఇవన్నీ చూసి బిందు మాధవి, నవదీప్ గ్రీన్ ఇవ్వడం జరుగుతుంది. బిగ్ బాస్ ఇంటికి సరిపోయేలా ఉందని అన్నారు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంది, నేను కరెక్ట్ చేసుకుంటానని అనుకోవడం తప్పు, నేను కన్విన్స్ కాలేదు, నా వరకు నేను